అరుణాచల గిరి ప్రదక్షిణ సాధారణంగా 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనిని తొందరగా పూర్తి చేయడానికి కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. 1. సరైన సమయాన్ని ఎంచుకోండి. తెల్లవారుజాము లేదా రాత్రి. తిరువణ్ణామలైలో పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, ముఖ్యంగా వేసవిలో. అందువల్ల తెల్లవారుజామున ఉదయం 4 నుండి 5 గంటల మధ్య లేదా రాత్రి సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణ ప్రారంభించడం మంచిది. ఈ సమయాల్లో వాతావరణం చల్లగా ఉండి నడవడానికి అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి కాని రోజులు. పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరగా పూర్తి చెయ్యాలనుకుంటే పౌర్ణమి కాని సాధారణ రోజుల్లో వెళ్లడం మంచిది. 2. నడవడానికి సిద్ధంగా ఉండండి. శారీరక సంసిద్ధత. 14 కిలోమీటర్లు నడవడానికి ముందు శారీరకంగా సిద్ధంగా ఉండాలి. రోజూ 5 నుండి 7 కిలోమీటర్లు నడిచే అభ్యాసం ఉంటే ప్రదక్షిణ సులభమవుతుంది. పాదరక్షలు. చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తారు. అయితే మీకు అలవాటు లేకపోతే సౌకర్యవంతమైన వాకింగ్ షూస్ లేదా శాండల్స్ ధరించడం మంచిది. మార్గం కొన్ని చోట్ల రాళ్లతో లేదా అసమానంగా ఉండవచ్చు. తేలికపాటి వస్త్రాలు. వదులైన తేలికపాటి వస్త్రాలు ధరించండి. 3. అవసరమైన వస్తువులు. నీరు. ప్రదక్షిణ మార్గంలో నీటి సౌకర్యాలు ఉన్నప్పటికీ మీతో ఒక నీటి బాటిల్ తీసుకెళ్లడం మంచిది. క్రమం తప్పకుండా నీరు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండండి. తేలికపాటి ఆహారం, స్నాక్స్. నడిచేటప్పుడు శక్తి కోసం పండ్లు లేదా తేలికపాటి స్నాక్స్ వెంట తీసుకెళ్లండి. భారీ భోజనం చేయడం వల్ల నడక నెమ్మదిస్తుంది. టవల్. చెమట పట్టినప్పుడు తుడుచుకోవడానికి చిన్న టవల్ ఉపయోగపడుతుంది. ఫ్లాష్లైట్. రాత్రి అయితే రాత్రి ప్రదక్షిణ చేస్తే దారి కనిపించడానికి ఒక ఫ్లాష్లైట్ అవసరం. భారం తగ్గించుకోండి. అనవసరమైన వస్తువులను తీసుకెళ్లకండి. తేలికగా ప్రయాణించడం వల్ల అలసట తగ్గుతుంది. 4. ప్రదక్షిణ విధానం. నిలకడైన వేగం. తొందరగా పూర్తి చేయాలని వేగంగా పరుగెత్తడానికి బదులుగా నిలకడైన వేగంతో నడవండి. ఇది అలసటను తగ్గిస్తుంది మరియు ప్రదక్షిణను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. విశ్రాంతి. అవసరమైతే మధ్యమధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోండి. శరీరం మాట వినండి. మానసిక ఏకాగ్రత. గిరి ప్రదక్షిణ అనేది ఒక ఆధ్యాత్మిక కార్యం. శివుడిపై ధ్యానం చేస్తూ మంత్రాలు జపిస్తూ నడవడం వల్ల అలసట తెలియకుండా ఉంటుంది. ఎడమవైపు నడవండి. ప్రదక్షిణ మార్గంలో ఎల్లప్పుడూ ఎడమవైపున నడవాలని చెబుతారు. తద్వారా సిద్ధులు, సన్యాసులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా అరుణాచల గిరి ప్రదక్షిణను తొందరగా, సౌకర్యవంతంగా పూర్తి చేయవచ్చు.